हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु हरे जी। कृष्ण हरे प्रभु जी कृष्ण दंडवत प्रभु जी प्रणाम। दंडवत प्रणामालु। हरे कृष्ण हरे प्रभु कृष्ण जी प्रभु हरे जी कृष्ण दंडवत प्रभु जी दंडवत दंडवत हरे प्रणामालु। कृष्ण प्रभु जी दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण प्रभु जी कृष्ण दंडवत प्रभु जी प्रणामालु। हरे कृष्ण हरे कृष्ण प्रभु जी दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु जी दंडवत प्रणाम। प्रणाम हरे कृष्ण हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। प्रभु जी कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी प्रणामालु। हरे कृष्ण हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण హరే కృష్ణ స్టార్ట్ చేయమంటారా మాతాజీ? हरे कृष्ण यस प्रभु मैं स्टार्ट। అందరికీ దండవత్ ప్రణామాలు. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సో మీ అందరి ఆశీస్సులతో ఈరోజు మన క్లాస్ మొదలు పెడదాం. ఈరోజు అంశం వచ్చేసి భక్తి, ద టాప్ మోస్ట్ యోగా. భక్తి ఇస్ రేర్, అంటే భక్తి అత్యున్నత యోగం, భక్తి అరుదైనది. ఈరోజు 7వ అధ్యాయం 19వ శ్లోకం. 7వ అధ్యాయం పేరు భగవద్ విజ్ఞానం. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. మూగం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. శ్లోకం వచ్చేసి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వం ఇతి సా మహాత్మా సుదుర్లభః. బహూనాం జన్మనామంతే అంటే అనేక జన్మ మరణాల తరువాత, బహూనాం జన్మనామంతే ఈ జనన మరణ అనేక సార్లు ఈ జనన మరణ వీటి తర్వాత జ్ఞానవాన్ మాన్ ప్రపద్యతే. జ్ఞానవాన్ అంటే వాస్తవానికి జ్ఞానంలో ఉన్నవాడు. అంటే ఇక్కడ ప్రభుపాద చెప్తారు, పూర్తి జ్ఞానం ఉన్నవాడు. మాం ప్రపద్యతే, నా శరణం తీసుకుంటాడు. ఎందుకు అంటే నేనే సర్వ కారణములకు కారణమని తెలుసుకుని, నేనే సమస్తము అని తెలుసుకుని. ఇక్కడ వాసుదేవ సర్వమితి మనం ఇలాగా అక్షరార్థ అర్థం తీసుకుంటే కేవలం నేనే అక్కడేమొస్తుందంటే నేనే సమస్తము అని తెలుసుకుని. అని ఇక్కడ ప్రభుపాద వారు కొంచెం విశిష్టంగా వివరిస్తారు అన్నమాట. ఏంటది, నేనే సర్వ కారణములకు కారణం అని కూడా తెలుసుకుని, ఇది కూడా వస్తుంది అనమాట. అది జ్ఞానవంతుడు అని. అలాంటి వారు ఎవరైతే తెలుసుకుని ఉంటారో కృష్ణుడే అన్నిటికీ కారణం, కృష్ణుడే సమస్తం, సో తప్పకుండా కృష్ణుడికి ఆయన శరణం తీసుకుంటారు కృష్ణుడికి. సో ఎవరైతే సర్వకారణములకు కారణము అని తెలుసుకున్నవాడైతే ఎవరైతే ఉన్నారో అప్పుడు పూర్తి జ్ఞానంలో ఉన్నవారన్నమాట అని అనుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఆయనకి ఈ సత్యం తెలుసు, కృష్ణుడే అన్ని కారణము అని. ఇలాంటి మహానుభావుడు అతి దుర్లభం. సా మహాత్మా సుదుర్లభ.
ఎందుకంటే ఇక్కడ ఏం చూస్తున్నాం, జీవుడు ఈ అనేక జన్మల తర్వాత ఈ భక్తి యొక్క సేవ, అంటే భక్తి యొక్క సేవ అంటే ప్రభుపాద ఇంకా మన తాత్పర్యంలో చెప్తారు, ట్రాన్సెండెంటల్ రిచువల్స్ అంటారు. అంటే అతీంద్రియ ఆచారాలు, ఈ ట్రాన్సెండెంటల్ ఈ ఆచారాలు ఏదైతే ఉంటాయో, ట్రాన్సెండెంటల్ రిచువల్స్. సో అది మనం సాధనా భక్తి అని కూడా అనుకోవచ్చు. సో ఎవరైతే ఇది ఆ, అనేక జన్మల తర్వాత ఈ భక్తియుక్త సేవ, అంటే ఆ, నియమం ప్రకారం భక్తి చేయడం, అంటే ఈ రిచువల్స్ ఏదైతే ఉంటాయో నియమం ప్రకారం సేవ చేయడం, సో అది సాధనా భక్తి కింద వస్తుంది. సో ప్రభుపాద ఇక్కడ ఆల్రెడీ మొత్తం ఇక్కడ మనకి స్టెప్స్ ఇచ్చేస్తున్నారు అనమాట. సింపుల్ గా ఉంది, కానీ యాక్చువల్లీ మనం మళ్ళీ మళ్ళీ చదవక అది ఏమర్థమైందంటే, ఇది ఇంత పెద్ద ఆ ఆ సందర్భాలు, ఏవేవైతే గోస్వాములు రాశారో ఆ సందర్భాలు, వాటిలో ఉన్న సంక్షిప్తమైన ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అంతా ఇక్కడ ప్రభుపాదులు చెప్తారనమాట. అంటే ఈ భక్తియుక్త సేవ, ఈ అతీంద్రియ ఆచారాలు, ఈ సాధనా భక్తి, అది ఆ ఆచరించగా, అది పాటిస్తూ, అప్పుడు వాస్తవానికి దేవదేవుడైన శ్రీకృష్ణుడే ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి అంతిమ లక్ష్యం అనే ఒక దివ్యమైన స్వచ్ఛ జ్ఞానంలో స్థితమై ఉంటాడు. సో ఆ మన బ్రహ్మ సంహితలో చూస్తాము, మొదటి అక్షరం, మొదటి శ్లోకం బ్రహ్మ స్థితిలో ఉంటుంది. ఏంటది? ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఏమంటారు? గోవిందుడిగా పిలువబడే కృష్ణుడు సర్వోన్నత దేవుడు. ఆయనకు శాశ్వతమైన ఆనందకరమైన ఆధ్యాత్మిక శరీరం ఉంది. ఈశ్వర పరమకృష్ణ సచ్చిత్ ఆనంద, అంటే సత్ అంటే ఏంటి? శాశ్వతమైన. చిత్ అంటే ఏంటి? జ్ఞానం, ఆనందం. సో సచ్చిత్ ఆనంద పరమైన శరీరం ఇది, భౌతిక శరీరం కాదు, ఆధ్యాత్మిక శరీరం. ఆయన అన్నిటికీ మూలం. ఆధ్యాత్మికత నుంచి భౌతికం రావచ్చు, భౌతికం నుంచి ఆధ్యాత్మికం రాదు. ప్రభుపాద అంటే లైఫ్ కమ్స్ ఫ్రమ్ లైఫ్ లాగా ఆధ్యాత్మికం నుంచే అన్నిటికీ మూలం. ఆ ఆధ్యాత్మికానికి మూలం ఎవరు? కృష్ణుడు. ఆయన అన్నిటికీ మూలం. ఆయనకు మళ్ళీ వేరే మూలం లేదు. కొందరు అడుగుతారు ఏంటది? సరే, ఇఫ్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, హూ క్రియేటెడ్ గాడ్? భగవంతుడు అన్ని సృష్టిస్తే మరి భగవంతుడిని సృష్టించింది ఎవరు? ఆయనకి ఎవరు? అది వితండవాదం అన్నమాట. అంటే ఆయనకు వేరే మూలం ఏమీ లేదు, ఆయనే ఆది. సో ఆయన అన్నిటికీ, అన్ని కారణాలకు ప్రధాన సర్వకారణ కారణం. సో ఈ బ్రహ్మ సంహితలు ఫస్ట్ గానే చెప్తారన్నమాట. ఫస్ట్ మొదటి శ్లోకంలో ఉంటుందన్నమాట. సో ఇది తెలుసుకున్నవాడు జ్ఞానం. కానీ థియరీలో తెలుసుకోవడం లేకపోతే ప్రాక్టికల్లో తెలుసుకోవడం, దేన్ని మనం నిజంగా మనం జ్ఞానం అని అంటాం? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసు, నాకు జ్ఞానం ఉందండి, కానీ నేను ఇంకా కృష్ణుడి శరణకి ఇంకా రాలేదు. అది ఎలాగ సంభవం? అది సంభవం కాదు, అసంభవం. ఎందుకంటే ఎవరికైతే జ్ఞానం ఉందో ఆయన వస్తారు, ఆయన కృష్ణుడి శరణకి తప్పకుండా వస్తారనమాట. ఎవరికైతే ఆ జ్ఞానం లేదు కృష్ణుడి గురించి, రాలేరు. అంటే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూస్తాం, మొన్న కరోనా అంత ఉంది కదా. ఇప్పుడు కరోనా గురించి ఎవరికైతే జ్ఞానం ఉందనుకోండి, ఏం చేస్తారు? మాస్క్ వేసుకుంటారు, దగ్గే వాళ్ళ దగ్గర మొహం పెట్టరు, కొంచెం దూరంగా ఉంటారు. సో కానీ చెప్పరు కదా. అంటే ఇప్పుడు జ్ఞానం ఉంటే ఇలాగ వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుంది. వాళ్ళు చేసే అంటే ఏ గోల్ పెట్టుకుంటారో అది వేరేగా ఉంటుంది. దూరంగా ఉండాలి, జాగ్రత్తగా పాటించాలి. కరోనా గురించి జ్ఞానం ఉన్నవాళ్ళు
ఉదాహరణకి. కానీ ఒకవేళ వాళ్ళు చెప్పారు అనుకోండి, అంటే అది నాకు కరోనా అంటే జ్ఞానం ఉంది, నేనేం జాగ్రత్తలు ఏం తీసుకోను, సంరక్షణలు ఏం పాటించను అని చెప్పారంటే, వీడికి తెలియదనే కదా అర్థం. కరోనా గురించి జ్ఞానం లేదు అని అర్థం. తెలిసిన వాడల్లా మాట్లాడతాడా? మాట్లాడు. అంటే ఇప్పుడు వ్యాధికి చికిత్స తెలిసిన వైద్యుడు ఖచ్చితంగా చికిత్సను అనుసరిస్తాడు. అంటే ఇప్పుడు వ్యాధి గురించి అవగాహన ఉందని చెప్పడానికి ఇదే రుజువు. అంటే ఏంటి? ఆ చికిత్స అనుసరించడం. అదే విధంగా కృష్ణుడంటే జ్ఞానం ఉన్నవారు, కృష్ణుడే సర్వం, కృష్ణుడే సర్వ కారణాలకు కారణం అని తెలిసినారు. ఏంటది? ఆ భౌతికం వైపు మొగ్గు తగ్గిస్తూ, అంటే పూర్తిగా తొలగిస్తూ కృష్ణుడికి పూర్తిగా శరణు తీసుకుంటారు. ఇది జ్ఞానం ఉన్నవారి లక్షణం. అలా చేయని వారు జ్ఞానం లేనట్టే. ఇప్పుడు మనం అంటే జ్ఞానంలో స్థిరపడి లేనట్టు. అంటే మనకు థియరీ తెలిసి ఉండొచ్చు, కానీ మనం ఫాలో చేయట్లేదు అంటే, అది అనుసరించట్లేదు అంటే, ఇంకా మనం ఆ జ్ఞానంలో స్థిరంగా లేము. ఇప్పుడు అంటారు కదా, నేను ఈ జ్ఞానంలో నాకు ఇది తెలిసిన భగవద్గీత చదివేశాను, ఈ ఈ శ్లోకం చదివాను, సో నాకు జ్ఞానం వచ్చేసింది, నేను కృష్ణుడి శరణంలో ఉన్నాను అని మనం అనుకోకుండా, ఏంటి ఈ ఈ దీని సరైన అర్థం ఏంటి అని మనం ఆలోచించాలి. అంటే జ్ఞానంలో ఉన్నాము అంటే ఆయన శరణంలో ఉన్నాము అని అర్థం. దాని తర్వాత ప్రభుపాదులు ఏం చెప్తారంటే, ఇక్కడ ఏదైతే ఆధ్యాత్మిక సాక్షాత్కారం ఉందో ఆ ప్రారంభంలో, ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఏంటది? సాధనా భక్తి. సాధనా భక్తి ఏమొస్తుంది? మొదట్లో వస్తుంది సాధనా భక్తి, తర్వాత రాగానుగా భక్తి, ఆ దాంట్లో మళ్ళీ భావం, ప్రేమ, ఫైనల్గా కృష్ణ ప్రేమ అన్నీ వస్తాయి. సో ఆ ప్రారంభంలో ఏముంటుంది? సాధన ఉంటుంది. అంటే ఇప్పుడు కత్తిని సాధ పెడుతున్నట్టు, అలాగా ఈ సాధన మొదటిలో ఏమవుతుందంటే, మనం ఏం చేస్తాం? భౌతికవాదం పట్ల మనకున్న అనుబంధాన్ని వదులుకోవడానికి ప్రయత్నిస్తాం. అది సాధనా భక్తి ఎవరైతే సరిగ్గా చేస్తున్నారో వాళ్ళలో ఇది ఉంటుంది. దీనికో పేరు ఏంటంటే అనర్థ నివృత్తి. ఏదైతే అంటే ఈ అనర్థ నివృత్తి అలా ఉంటూనే ఉంటుంది అనమాట. అలా 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 తొలగుతూ అప్పుడు ఆ మనం కృష్ణుడికి పూర్తిగా శరణు తీసుకోవడం, కృష్ణుడి పట్ల పూర్తిగా ఆసక్తి పొందడం జరుగుతుంది అనమాట. కానీ దానికి ముందేంటి? మొదటిలో ప్రారంభంలో ఈ ఏదైతే భౌతికవాదం పట్ల ఈ అనుబంధం ఏదైతే ఉందో తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. ఆ సమయంలో వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తారు ఇక్కడ ప్రభుపాద. ఏంటంటారంటే, కొంతవరకు నిరాకారం వైపు జీవి మొగ్గు చూపిస్తుంది అని. తర్వాత ఏం చెప్తారు? కానీ నిరాకారం వైపు దాని గురించి వద్దాం. ఏంటంటే, కానీ ఒక మరింత పురోగతి, అడ్వాన్స్మెంట్ సాధించినప్పుడు ఏదైతే ఆధ్యాత్మిక జీవితంలో కార్యకలాపాలు ఉన్నాయి, ఈ కార్యకలాపాలు భక్తియుక్త సేవ, ఇవి అర్థం చేసుకోగలిగింది. పురోగతి పురోగతి సాధించినప్పుడు. కానీ పురోగతి ఎవరైతే సాధించలేదో, అంటే భౌతికవాదం పట్ల అనుబంధాన్ని ఎవరైతే వదులుకోవడానికి ప్రయత్నించినప్పుడు పురోగతి సాధించలేదు. మనం ప్రయత్నించాలి. ఇప్పుడు మనకు అందరిలోనూ భౌతికవాదం పట్ల అనుబంధాలు ఉన్నాయి, అందుకే ఇక్కడ ఉన్నాం. లేకపోతే మనం ఎక్కడో మనం గోలోకంలోనే ఉండేవాళ్ళం కదా. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఎందుకు ఉన్నాము? భౌతిక ఆసక్తులు ఉన్నాయి కాబట్టి. సో ఈ ఏదైతే మనం పొద్దున్న రోజు ఇది ఉంటుందన్నమాట, టెంపుల్లో ప్రోగ్రామ్ ఏంటి? హరినామం పట్ల ఏదైతే 10 అపరాధాలు ఉంటాయో చెప్తాం. అందులో 10వది ఏంటంటే, పవిత్ర నామ జపంపై పూర్తి విశ్వాసం లేకపోవడం. ఈ విశ్వాసంపై చాలా సూచనలు అంటే ఇన్స్ట్రక్షన్స్ అర్థం చేసుకున్న తర్వాత కూడా భౌతిక అనుబంధాలను కొనసాగించడం. చూడండి, ఇది భౌతిక అనుబంధాలు లేకపోతే ఆసక్తులు ఉండడం తప్పు కాదు.
కానీ అది కొనసాగించడం తప్పు. ఈ ఏదైతే భౌతిక అనుబంధాలు అలా కొనసాగిస్తామో అది తప్పు కింద భావిస్తాం, అంటే అపరాధం కింద భావిస్తాం. సో అదే మరి ఈ అపరాధం ఎందుకు చేస్తున్నాం అంటే ఈ ఆ, భౌతిక ఆ, భౌతిక అనుబంధాలు మనం అది తొలగించుకోవడానికి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు, అది అలా మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకు అంటే ఈ కృష్ణుడి భక్తి యొక్క గొప్పతనం తెలియక. తెలిస్తే ఎందుకు కొనకిస్తాం? ఇందాక అనుకున్నాం కదా, జ్ఞానం ఉంటే ఆ జ్ఞానంలో స్థిరపై ఎవరైతే ఉంటే వాళ్ళ ఎవరైతే నడవడిక ఉందో అది తెలియజేయాలన్నమాట, జ్ఞానంలో ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు మనం ఆ భౌతిక ఆసక్తి తొలగించట్లేదు అంటే మనం ఇంకా జ్ఞానంలో స్థిరపడలేదు అని, అంటే ఆ జ్ఞానం ఇంకా తెలియదు అని, ఇంకా అది వంత పట్టలేదు అని. ఎందుకంటే ఆ సరిగ్గా తెలిస్తే ఈ భౌతికవాదం పట్ల ఉన్న అనుబంధం, ఆసక్తి అంతా మనం వదులుకోవడానికి ప్రయత్నిస్తాం, తప్పకుండా ప్రయత్నిస్తాం అన్నమాట. సో మనం ఎందుకు చేయట్లేదు, ఈ జ్ఞానంలో మనం ఎందుకు స్థిరపడి లేము అంటే, ఈ జ్ఞానంలో మనం స్థిరంగా ఎందుకు ఇంకా జ్ఞానంలో మనం ఆ జ్ఞానం పొందలేదు. ఎందుకంటే మనకి ఏదైతే ఈ ఆధ్యాత్మిక సాక్షాత్కారం ఉందో ఇంకా కాలేదు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక సాక్షాత్కారం మనకు కలగాలి, మనకు అవ్వాలి. సరే, మరి ఆధ్యాత్మిక సాక్షాత్కారం కావాలి అంటే ఏం చేయాలి? భక్తియుక్త సేవ. భక్తి ఈ ఏదైతే అతీంద్రియ ఆచారాలు ఏవైతే ఉన్నాయో అది పాటించాలి. అవి పాటిస్తూ అప్పుడు ఏంటంటే మనకి ఆధ్యాత్మిక సాక్షాత్కారం కలుగుతుంది. సాక్షాత్కారం కలిగినప్పుడు అప్పుడు మనం జ్ఞానంలో ఇంకొంచెం స్థిరంగా ఉంటాం. అప్పుడు మనం ఏదైతే ఈ భౌతికవాదం ఉంటుందో అప్పుడు మనం దాన్ని వదులుకోగలం. సో ఈ ఏది భక్తి యొక్క సేవ, ఏదైతే ఆచారాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో మొదటి మెట్టు ఏంటంటే ప్రభుపాద అంటారు ఇక్కడ, సేవోన్ముఖే జిహ్వాషు. ఏదైతే ఈ సేవ ఉందో, భక్తియుక్త సేవ ఉందో దాంట్లో ప్రారంభం ఏంటంటే జిహ్వ, నోటితో కీర్తన, హరినామం కీర్తన. కోర్స్ 9 అంగాలు ఉంటాయి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. కానీ మొదట ఏమొస్తుందంటే కీర్తనం. ఈ భక్తి యొక్క సేవ కీర్తనం. కీర్తనం శ్రవణం నుంచి వస్తుంది, దాని గురించి వస్తుంది. కానీ మనం చేసేది ఆ శ్రవణం తీసుకున్న తర్వాత మనం కీర్తనం చేయాలన్నమాట. సో ఇది సేవన్ముఖే జిహ్వాసు అని చెప్పేసి ప్రభుపాద వారు చెప్తారన్నమాట. అప్పుడు అలా మనం పాటిస్తే ఈ ఆధ్యాత్మిక సాక్షాత్కారం ప్రారంభంలో ఈ భౌతిక ఏదైతే అనుబంధాలు అవన్నీ ఉంటాయో అవన్నీ మనం ప్రయత్నిస్తాం అన్నమాట. అప్పుడు ప్రయత్నించిన తర్వాత ఏముంటుంది, నిరాకారవాదం వైపు మొగ్గు చూపిస్తుంది. జనరల్గా ఏంటంటే అది జనరల్ స్టేట్మెంట్, అంటే అలా వెళ్ళవచ్చు అని చెప్పలేదు అక్కడ. ఆ జీవి మొగ్గు చూపిస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఇంకా నడవడం ఏమీ తెలియదు, ఇంకా నడవడం రాదు. ఒక్కసారే పిల్లవాడు ఏంటి లేచి నించుని పరిగెట్టగలరా? అంటే అలాంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ 99.99% ఏంటి, లేచి నించున్నవాడు వెంటనే పరుగులు తీయలేడు, వెళ్ళి పడతాడు. కొంచెం పడే సూచనలు లేకపోతే పడవచ్చు, కొంచెం ఇంబ్యాలెన్స్ అలా ఉంటాయి. అదే విధంగా ఎవరైతే ఆధ్యాత్మిక సాక్షాత్కారం ఉంటారో, సాక్షాత్కారం మొదలు పెడుతున్నారో ఆ ప్రారంభంలో నిరాకారవాదం వైపు జీవి మొగ్గు చూపడం. సరే, మరి ఈ నిరాకారవాదం వైపు ఏంటి, దానికి ఆ నెక్స్ట్ సెంటెన్స్ మనం చూస్తే ప్రభుపాద వారు ఏం చెప్తారో మనకు అర్థమవుతుంది. ఏంటంటే ఆ నిష్క్రియాత్మకత, ఇనాక్షన్. ఇది భగవద్గీత 2వ అధ్యాయం 47వ శ్లోకం అని గుర్తు తెచ్చుకుంటే, బ్రహ్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మ బల హేతుర్భూర్ మాతే సంగోస్త్వ కర్మణి. ఉం? అంటే నిర్దేశించిన కర్మలను వీడియుటయందు ఆసక్తుడు కాకుము అని కృష్ణుడు చెప్తున్నారు అక్కడ. ఉం. ఎందుకంటే అది వస్తుంది. అంటే ఒకవేళ అది అది మనం అటువైపు మనం మొగ్గు చూపకపోతే కృష్ణుడు ఇది చెప్పేవారు కాదు. ఎందుకంటే మనం ఏదైతే మనం ఆ కార్యాలు మొదలు పెడతామో, భక్తి యొక్క కార్యాలు మొదలు పెడతామో, చేస్తున్నాము, ఆ ఆరంభంలో ఏమవుతుంది మనకి, ఇంకా మన మనస్సు ఏదైతే ఉందో ఇంకా పూర్తిగా అది పరివర్తన శుద్ధి కాలేదన్నమాట. చిత్త శుద్ధి కాలేదు. ఉం? సో చిత్త శుద్ధి కానప్పుడు ఏదైతే మన మనసు ఏదైతే ఉంటుందో అది ఏం చేస్తుంది? రెండే కార్యాలు. యాంకరింగ్, లామెంటేషన్ అంటే విలపించడం, ఆరాటపడడం. ఉం? ఇది మనసు వ్యవహరించే విధానం. ఏదైతే మనసుకు ఏదైతే భౌతిక ఆసక్తి, ఇది కూడా ప్రభుపాదులు చెప్పారు. ఏం చెప్పారు? మనసుకు భౌతిక ఆసక్తి ఉంది కాబట్టి ఆ, మనం ఏదో ఒక పదార్థాన్ని కోల్పోయినందుకు విలపిస్తాం. ఉం? దాని తర్వాత ఏదైతే మన దగ్గర లేదో దాని గురించి ఆరాట పడతాం. సో ఇలాగా ఒక కలత చెందిన మనసు ఉంటుందన్నమాట. ఏదైతే మనం ఇప్పుడు అనుకున్నాం కదా, ఈ భక్తి ఆరంభంలో మనం భౌతిక విషయాలు కొంచెం మనం దూరంగా పెట్టాలి అని. అప్పుడు ఏంటంటే మనసు కొంచెం ఇది ఏమవుతుంది, విలపిస్తుంది అనమాట. ఇలాగ ఒక విలపించిన మనసు ఏదైతే ఉంటుందో, ఉం, ఇలాగ కలత చెందిన మనసు ఇప్పుడు నిష్క్రియ వైపు మొగ్గు చూపిస్తాం అన్నమాట. అలాంటి వైపు. సో నిష్క్రియ వైపు ఈ నిరాకారవాదం అంటే అదంటే ఒక రోగం లాగా. దానికి ఆ రోగం యొక్క చిహ్నం ఏంటి అని చెప్పేసి ప్రభుపాదులు చెప్తారన్నమాట. ఆ ఏంటంటే మనోవైఫల్యం, ఫ్రస్ట్రేషన్. చెప్పండి ఎంతమందికి అనిపించింది? అంటే ఇప్పుడు భక్తి అంతా స్టార్టింగ్ లో మొదలు పెట్టినప్పుడు ఈ ఒక ఫ్రస్ట్రేషన్ అనేది, ఓ మనోవైఫల్యం అనేది అనిపించిందా? అనిపిస్తుంది కొంచెం. ఇది నాకైతే అనిపించింది మొదలు పెట్టినప్పుడు. కొంచెం ఏదైతే మనకి చాలా ఆసక్తికరమైనది కొంచెం వదులుకుందామో, ఏదో చేస్తున్నామో అప్పుడు మనకి కొంచెం ఈ మనోవైఫల్యం అనేది కొంచెం అనిపిస్తుంది అనమాట. ఈ మనోవైఫల్యం అది ఎందుకు అంటే మనకు ఆసక్తి. ఎందుకంటే కృష్ణుడి పట్ల ఇంకా ఆసక్తి ఇంకా రాలేదు. ఆసక్తి ఏమో భౌతిక విషయాల పట్ల ఉంది, అదేమో వదిలేస్తున్నాము. ఇక్కడేమో లేదు. సో అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నాము. అటులేమో ఇటులేమో. అది అదే అంటే దాన్ని ఇంపర్సనల్ గా ప్రభుపాదులు గారు చెప్తారనమాట. ఎందుకంటే అక్కడ స్థిరంగా లేము, ఇదేమో వదిలేసాము. అక్కడ కాలు లేదు అంటే అంటారు కదా, రెండు ఇక్కడ కాలు ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇలా. సో అప్పుడు మనం అంటే ఈ ప్రారంభంలో ఏదైతే ఇది ఉంటుందో దాన్ని మనం ముందుకెళ్ళాలి, పురోగతి వైపే మనం వెళ్ళాలి. ఇలాగా మనం ఏదైతే ఈ భక్తి ఉందో అంటే ఈ భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు దీని నుంచి కొంచెం మనం దాటుకుని ముందుకెళ్ళగలము. అప్పుడు పురోగతి సాధించగలం అన్నమాట. అప్పుడు పురోగతి కొంచెం అటువైపు వెళ్ళినప్పుడు ఇప్పుడు మళ్ళీ మనకి ఏదైతే ఆధ్యాత్మిక జీవితంలో కార్యకలాపాలు అన్నీ ఉంటాయి, భక్తియుక్త సేవ, ఇవన్నీ దాన్ని మనం గ్రహిస్తాం అన్నమాట. అంటే భక్తియుక్త సేవ ఏదైతే మనకి వంట పట్టలేదనుకోండి, అంతవరకు మనం భౌతిక గురించే ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అన్ని మనం భౌతికంగా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఏం చేసినా మనకు ఒక భౌతిక సుఖాలు అవన్నీ రావాలి అని చెప్పేసి అలాగే మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో ఒక్కసారిగా మనం భక్తి చేస్తున్నప్పుడు, లేకపోతే భక్తి మొదలు పెట్టినప్పుడు మనకి మన కళ్ళ ముందు భౌతిక సుఖాలు లేకపోయినప్పుడు, మనకి మన భౌతిక ఆసక్తులు ఏదైతే కొంచెం దూరంగా వెళ్తున్నప్పుడు, స్టార్టింగ్ లో కావచ్చు, మధ్యలో కావచ్చు, ఏదో అంటే ఆ ఓవరాల్ స్టార్టింగ్ పీరియడ్ లో, అంటే వెంటనే కాకపోయినా కొంచెం
ఆ పురోగతి కొంచెం అటువైపు వెళ్ళినప్పుడు సాధారణంగా భక్తుడు ఈ సన్నివేశాన్ని ఎదుర్కొంటారు. ఉం? కానీ దాన్ని దాటి ముందుకు వెళ్తే భక్తుల సాంగత్యంలో ఆ అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు దేవుడి పట్ల అనుబంధం, ఆసక్తి కలుగుతుంది. అనర్థ నివృత్తి దాని తర్వాత ఏదైతే ఈ నిష్ఠ, ఆసక్తి ఉందో అప్పుడు కలుగుతుంది అనమాట. అప్పుడు మనం కృష్ణుడికి శరణం పొందుతాం అన్నమాట. ఆ సమయంలో అప్పుడు అనుకుంటాం ఏంటి, శ్రీకృష్ణుడి దయే సర్వస్వం. ఉం? ఆయన అన్ని కారణాలకు కారణం. ఉం? ఈ ఏదైతే ఈ భౌతిక అభివ్యక్తి ఉందో ఆ, ఆయన నుండి స్వతంత్రమైనది కాదు. అప్పుడు అర్థం చేసుకుంటాం అన్నమాట అలాగే. సో ఏదైతే ఆధ్యాత్మిక సాక్షాత్కారం అని అంటున్నామో మీరు చూడండి, ఈ భాగవతంలో చెప్తారు, వదంతి తత్తత్వదం సత్వం యద్ జ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది విద్యతే. ఇది సాక్షాత్కారం ఏదైతే ఉంటుందో ఆధ్యాత్మిక సాక్షాత్కారం ఈ 3 రకాలు. ఆ అంటే ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ప్రభుపాద వాళ్ళు అదే చెప్తారు ఏంటి, సూర్యుడు ఉన్నారు, మనం ఇక్కడి నుంచి చూస్తున్నాం సూర్యుడు. సూర్యుడు ఏంటి, ఒక కాంతిలా కనిపిస్తారు. అవును, అక్కడి నుంచి ఒక కాంతి వస్తుంది, అంతే సూర్యుడు అని అనుకుంటాం అన్నమాట. కాదు, కొంచెం దగ్గరికి వెళ్తే కాదు, సూర్యుడికి ఒక ఒక ఏంటి, ఒక షేప్ ఉంది, ఒక 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 ఆకారం ఉంది. ఉం? ఆకారం గుండ్రంగా ఉంటుంది, సూర్యుడిలా ఉంటారు, ఆయన నుంచి ఇలాగా ఆయన నుంచి తేజు వస్తుంది, ఆ జ్యోతి వస్తుంది ఆయన నుంచి అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటాం. కానీ ఇంకొంచెం మనం గురించి తెలుసుకుంటే ఆ సూర్య భగవానుడు ఆ, ఒక ఆయనకు ఒక రూపం ఉంది. ఉం? ఆయనకి ఇవి ఇష్టం, ఆయనకి ఇవి ఇవి ఇష్టం, ఇవి ఇవి నచ్చవు, ఆయన ఉండేది ఇక్కడ, ఆయనకి నచ్చిన వాళ్ళు వీరు, ఇక్కడ ఇవి చేస్తూ ఉంటారు, ఈ ఈ సమయంలో ఇలా చేస్తారు, ఈ సమయంలో ఇలా చేస్తారు. ఆ అప్పుడు మనం తెలుసుకుంటాం అన్నమాట. అంటే ఉత్తరాయణం వెళ్తారు, దక్షిణాయనం వెళ్తారు, ఇంకొంచెం డీప్ గా తెలుసుకుంటున్నట్టు. ఆయనకు ఒక చారియట్ ఉన్నారు, 7 చక్రాలు ఉంటాయి. సో అలా మనకి ఇంకొంచెం క్షుణ్ణంగా అర్థమవుతుంది అనమాట. అదే విధంగా మనకి ఈ ఈ భగవత్ సాక్షాత్కారం అంటే బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. ఈ భగవత్ సాక్షాత్కారం ఏదైతే ఉంటుందో అది అత్యున్నత ఆధ్యాత్మిక సాక్షాత్కారం. సో అత్యున్నత ఆధ్యాత్మిక సాక్షాత్కారం భక్తి యోగం వల్లే అవుతుంది అనమాట. అందుకే అంటారు ఇది భక్తి యోగం, ఇది యోగాల్లో కల్లా అత్యున్నతమైనది అని. ఎందుకంటే ఎవరైతే జ్ఞానులు ఉన్నారో వారు ఈ నిరాకారవాదం వైపు మొగ్గు చూపిస్తారు. జ్ఞాని యోగులు ఉన్నారు, వారు ఇంకొంచెం ముందన్నమాట. అంటే ఈ పరమాత్ముడి పట్ల మొగ్గు చూపిస్తారు అనమాట. అంటే అన్ని చోట్ల పరమాత్ముడు ఉన్నాడు, మనలో కూడా పరమాత్ముడు ఉన్నారు, నేను పరమాత్ముడు వేరు వేరు, పరమాత్ముడు ఉన్నారు, ఈ పరమాత్ముడి మీద ధ్యానం చేస్తాను, అది యోగులు. సో ఇది నిరాకారం కన్నా గొప్పదైనప్పటికీ భక్తి చూడండి, భక్తి భగవంతుడికి భక్తుడికి ఏదైతే ఒక సంబంధం ఉంటుందో ఆ సంబంధం గురించి కూడా ఆ అవగాహన ఉంటుంది. అది సాక్షాత్కారం అవుతుంది. ఆ అవగాహన ఈ సాక్షాత్కారం వల్ల తెలుస్తుంది భక్తి. అందుకే భక్తి యోగం ఏదైతే ఉందో చాలా గొప్పది. అంటే ఆ ఆ, దేవుడి పట్ల ధ్యానం కన్నా మించిది దేవుడికి సేవ అర్పించడం. ధ్యానం మంచిది, ధ్యానం చేయాలి, కానీ దేవుడి పట్ల ధ్యానం చేసిన తర్వాత దాని ఉద్దేశం ఏంటి, దేవుడికి ఒక సేవ అర్పించడానికి. అది మనకు భక్తి యోగం తెలియజేస్తుంది అనమాట. అలాంటి చాలా మంది చూస్తారు,
మీరు చూడండి మన మహాభారతంలో కృష్ణుని చూసారా చాలా మంది? చాలా మంది కృష్ణుని చూశారు. ఉన్న వాళ్ళందరూ కృష్ణుని చూశారు. కానీ ఎవరైతే కొందరు ఉన్నారో, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకున్నారు? కృష్ణుడికి సేవ అర్పిస్తాను. సో కృష్ణుడిని ఆయన చూస్తున్నారు. యోగులు కూడా కావాలంటే కృష్ణుడు ఆయన ఒక రూపం చూడొచ్చు. పరమాత్మని రూపం ఏదైతే ఉందో చూస్తున్నారు. కానీ సేవ అర్పించడానికి అనుకోవట్లేదు. సేవ అర్పించడం మనకి భక్తి యోగ తెలిపిస్తుంది. భక్తియుక్త సేవ. కృష్ణుడికి అలాగ భక్తియుక్త సేవలో అలా నిమగ్నమైన వారికి భగవత్ సాక్షాత్కారం తెలుస్తుంది. అది వస్తుంది. అలా తెలుసుకున్న తర్వాత అప్పుడు మనకేం తెలుస్తుంది? ఏదైతే భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక వ్యారిగేటెడ్నెస్ అంటే వైవిధ్యం, ఆధ్యాత్మిక వైవిధ్యం యొక్క ఒక వికృత ప్రతిబింబం అలా తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ప్రధానంలోనూ కృష్ణుడికి యొక్క ఏదైతే సంబంధం ఉందో చూస్తారు. సో అప్పుడు వాసుదేవుడికి ఏదైతే సంబంధించింది ఉంటుందో అప్పుడు ప్రతిదాన్ని గుర్తించి ఆలోచిస్తాడు. దీన్ని ఏమంటారంటే శాస్త్ర చక్షు. వాసుదేవుని పట్ల ఇటువంటి ఒక సర్వత్రమైన దృష్టి, యూనివర్సల్ అంటే సర్వత్రమైన దృష్టి వాసుదేవుని పట్ల అంటే కృష్ణుడిని కేంద్రంలో పెట్టుకుని అన్ని చూడడం, అన్ని సమస్తం చూడడం, అన్ని చూడడం. ఇది ఒకటే మన భగవద్గీత ఒకటే కాదు. ఇప్పుడు ఏదైతే ల్యాప్టాప్ ఉంది, టేబుల్ ఉంది, అన్ని కృష్ణుడిని మనం కేంద్రంలో పెట్టి చూసుకునే ఏదైతే ఆ దృష్టి ఉందో ఆ దృష్టి నుంచి మనకి కృష్ణుడి శరణాగతి పొందేలా చేస్తుంది అన్నమాట. అప్పుడు కృష్ణుడిని మనం ఒక అత్యున్నత లక్ష్యంగా అంగీకరించేలా చేస్తుంది. ఏదైతే ఈ దృష్టి, ఈ వాసుదేవుడి పట్ల ఒక సర్వత్రమైన దృష్టి ఏదైతే ఉందో ఈ దృష్టి ప్రతి చోట మనం ఏం చేయాలి? కృష్ణుడు చూడాలి ప్రతి చోట. అంటే ఇది ఎలాగా అంటే మనకి ఒక ఉదాహరణ ఉంది. చూడండి, ఐ థింక్ చైతన్య మహాప్రభు యొక్క ఒక పార్షదుడు ముకుంద దత్త అనుకుంటా ఆయన పేరు. ఆయన ఒకసారి ఆయన ఒక డాక్టర్ అన్నమాట, వైద్యుడు. అంటే వృత్తి ప్రకారం ఆయన్ని పిలుస్తారు. ఇక్కడ ఎవరు నవాబుల్ వాళ్ళు పిలుస్తారు. ఎవరో వాళ్ళ ఒంట్లో బాగాలేదంటే చూడమని చెప్పేసి పిలుస్తారు. ఇప్పుడు ఆయన చూడడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ బాబుకి ఏదైతే నెమలి ఈకలు ఉందో దాంతో ఏదైతే ఆ ఫ్యాన్ ఉంటుందో ఇలాగా నెమలి ఈకతో ఏదైతే ఫ్యాన్ ఉంటుందో ఇలా చేస్తారన్నమాట. లేకపోతే అక్కడ చూసారన్న కంటపడింది. అది కంటపడిన వెంటనే ఆయన రాధాకృష్ణుల ఆ లీల, కృష్ణుడి మీద ఈ నెమలి పింజం ఉంటుంది, అది గుర్తు తెచ్చుకుని భావోద్వేగం అయిపోయి కింద పడిపోతారనమాట. తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి చూస్తే అప్పుడు భక్తుడు ఎప్పుడు నాలో ఈ భావం ఉంది అని చెప్పేసి చెప్పుకోడు కదా. ఇప్పుడు చెప్తారన్నమాట, కాదు నాకు ఇది ఫిట్స్ ఉన్నాయండి, అందుకే ఇలాగా మూర్చిపోయి పడిపోయాను అని చెప్పేసి పడతారు. ఇప్పుడు రాజుగారు చెప్తారు, నేను రోజు అల్లాని ప్రార్థిస్తాను, ఇది ఒక జబ్బు కాదు, ఇది దేవుడి పైన ఒక ప్రేమ, నేను చెప్పగలను, నువ్వు ఇలాగా వినమ్రుడై నాకు చెప్పట్లేదు అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు ఏం చెప్పరన్నమాట. ఇలాగా ఉంటాయి. కోర్స్ మన ఈ కాలం మధ్యలో ఈ మన ప్రభుపాదుల వారు కూడా ప్రతిదీ కృష్ణుడిని కేంద్రంలో పెట్టేసి చూస్తున్నారనమాట. అంటే ఒకరోజు ఏమైంది, లండన్ లో యూకేలో ఆయన చాలా చలిగా ఉంటుంది అనమాట. లండన్ జాకెట్ స్వెటర్ ఏం తీసుకోలేదన్నమాట. అంటే శిష్యులు ఎప్పుడు మర్చిపోయారు. తర్వాత వాళ్ళకు అనిపిస్తుంది, అయ్యో మేము మర్చిపోయిన, చలేస్తుంది మీకు ఇక్కడ, చాలా ఏదైతే చల్లగాలి ఏదైతే తగులుతుంది మీకు దీనివల్ల అని చెప్పేసి
చెప్తారనమాట. అప్పుడు ప్రభుపాలు చెప్తారు, ఈ చల్లగాలి ఈ కృష్ణుడి యొక్క ఆలింగనం అని చెప్పేసి చెప్తారు. సో అలాగా చూడండి, ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క ఏదైతే ఈ భౌతిక ప్రపంచంలో ఏదున్నా కూడా సర్వత్రం మనం వాసుదేవుడిని కేంద్రంలో పెట్టుకుని చూడొచ్చు. ఇంకా చాలా ఫేమస్ ప్రభుపాలు చెప్తారు ఏంటి, మంచినీళ్ళు తాగినప్పుడు కూడా కృష్ణుడిగా అనిపించింది. టేస్ట్ ఆఫ్ వాటర్ రసోహం అప్సు కౌంతేయ, ఏంటి ఆ నీళ్ళ యొక్క ఆ రుచి అది కృష్ణుడు. సో నీళ్ళు తాగేటప్పుడు గుర్తు తెచ్చుకో కృష్ణుడిని. అలా సో ఇది మనల్ని కృష్ణుడిని అలాగా నిరంతరం 24 గంటలు మనం ఎలా గుర్తు తెచ్చుకోవాలి, కృష్ణుడు ఎలా కేంద్రంలో పెట్టుకుని మనం ఎలాగ మనం నడవడిక చేసుకోవాలి అని చెప్పేసి మనకి ప్రభుపాదుల వారు నేర్పిస్తున్నారు. సో ఏదైతే ఇలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వాసుదేవుడిని అలాగ కేంద్రంలో పెట్టుకుని అన్ని దృష్టిలా ఉన్నవాళ్ళు, సో ఆయన శరణాగతి పొందుతారు. అట్లాంటి ఆత్మలు చాలా గొప్పది, అట్లాంటి ఆత్మలు చాలా గొప్పవారు, అరుదు. సో మనం స్టార్టింగ్ లో ఏమనుకున్నాం, భక్తి అరుదు అని అనుకున్నాం. అది ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, భక్తి, ఇట్లాంటి భక్తి చేసేవారు అరుదు. సో చూడండి, బ్రహ్మాండ భ్రమితే కొన భాగ్యవాంజీ గురు కృష్ణ ప్రసాద్ పాయే భక్తి లతా బీచ్. ఎవరైతే మనం ఉన్నామో జీవులు, మన కర్మ ప్రకారం ఏం చేస్తున్నాము, అలాగా యుగ యుగాలు జన్మ జన్మలు అలా తిరుగుతున్నాం. మన కర్మ ప్రకారం కొన్ని మన ఏంటది ఉన్నత గ్రహ వాటికి వెళ్ళొచ్చు, లేకపోతే తక్కువగా ఉంటే కింది గ్రహాలకు వెళ్ళవచ్చు, ఇక్కడే ఉండవచ్చు. అలాగా అనేక లక్షల ఇలాగ జీవులు సంచరిస్తున్నాయి అన్నమాట. అంటే లెక్కలేదు ఎన్ని జీవులు ఇలా సంచరిస్తున్నాయి అని చెప్పేసి లెక్కలేదు అనమాట. కానీ కొన్ని అదృష్టవంతుడైన జీవి ఏదైతే ఉంటుందో, కృష్ణుడి దయతో నిజమైన ఆధ్యాత్మిక గురువుతో సహవాసం చేసే అవకాశాన్ని పొందుతాడు. కృష్ణుడు, ఆధ్యాత్మిక గురువు, ఈ ఇద్దరి ద్వారా ఏదైతే ఈ కొంచెం అదృష్టం ఉన్న ఏదైతే ఆ జీవి ఉంటారో, అదృష్టం అంటే మనం భావిస్తాం, అంటే ఎవరైతే ఆ గురువు లేకపోతే కృష్ణుడు ఆ కంట పడతారో మనం దాన్ని అదృష్టం అనుకుంటాం. అదేంటంటే కాజ్లెస్ మర్జీ అని అంటాం. అంటే మనం ఏదో పుణ్యం చేసాం దానివల్ల మనకి ఏదో వచ్చింది అని కాదు. మనం చేస్తే మంచిది చేయొచ్చు, చేస్తే కొంచెం అది లభించవచ్చు, కానీ దానికేం గ్యారెంటీ లేదు. ఆ గురువు ఏదైతే ఆ కరుణామయ దృష్టి ఏదైతే ఉందో మన పట్ల, ఎవరైతే అది పొందుతారో, ఏదైతే ఈ భక్తి లతా బీజం పొందుతారో, వాళ్ళు అంటే చాలా రేర్, దుర్లభం. అలాగా ఇది మన మహాప్రభు ఈ కృప వల్ల చూడండి, ఈ ప్రభుపాదుల వారి కృప వల్ల చూడండి, మహాప్రభు కృప చేశారు, ఆయన సేనాపతిని పంపించారు శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన చాలా మంది మెనీ మూన్స్ అంటారు, అంటే చాలా మంది చంద్రులు. సో అలాంటి మనకి గురువులు, వర్తమాన గురువులు ఉన్నారు. వాళ్ళందరినీ మనకి ఇచ్చారు. ఎందుకు? వాళ్ళకి మనం సేవ, భక్తియుక్త సేవ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని వాళ్ళకి అర్పిస్తూ, కృష్ణుడికి అర్పిస్తూ వాళ్ళ దగ్గర నేర్చుకుని ఆ అవకాశం పొందొచ్చు. ఎందుకంటే ఇది చాలా అరుదైనది. ఎన్ని కోట్ల జన్మల తర్వాత మనకి అవకాశం లభిస్తుంది. అది కూడా మనం ఏదో పుణ్యం చేసేసాము అని కాదు, ఏం చేయకపోయినప్పటికీ కాస్ట్లెస్ మర్సీ ఇది వచ్చిందనమాట. సో భక్తి, ఇటువంటి భక్తిని ప్రసాదించే శుద్ధ భక్తుడు ఎవరైతే ఉంటారో, భక్తి అరుదైనది, ఇటువంటి శుద్ధ భక్తుడు అరుదైన వారు. కాబట్టి మనం వీళ్ళ దగ్గర నుంచి మనం భక్తిని పొందడానికి ప్రయత్నించాలి.
పొంది మనం ప్రయత్నించాలన్నమాట. మనం నేర్చుకుని వాళ్ళు ఎలాగైతే నేర్పిస్తున్నారో అది నేర్చుకుని అది పాటించి అప్పుడు ఏదైతే కృష్ణుడి సాక్షాత్కారం ఉందో భగవత్ సాక్షాత్కారం అనర్థాలన్నీ అని తొలగించుకుంటూ భక్తుల సాంగత్యంలో ఉండు అలా మనం ముందుకెళ్తే అప్పుడు మనం కూడా ఏదైతే కృష్ణుడి పట్ల ఆసక్తిని పొందగలము. అప్పుడు శుద్ధ భక్తిని మనం ఆ ప్రేమ భక్తిని మనం ఆస్వాదించగలము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాదకి జై. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అండి? హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రశ్నలు ఏం లేవు ప్రభుజీ, అంత అర్థమైంది బాగా. జై శ్రీల ప్రభుపాదకి హరే జై. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇప్పుడు మీకు చాలా ధన్యవాదాలండి. తప్పులు చేసేవాళ్ళు ఉంటారు కదా ప్రభుజీ, అంటే దుర్మార్గంగా అట్లా భగవంతుడి మీద ఏమీ లేకుండా చెడ్డ పనులు చేస్తాం. మరి వాళ్ళకి మానవ జన్మ ఎలా వచ్చింది ప్రభుజీ, అన్ని దుష్ట కార్యాలు చేసే జీవికి? అదే అండి, అంటే ఇది మన కర్మల వల్ల. అంటే ఇప్పుడు మనం ఏం కర్మ చేసాము, అన్ని దుష్ట కర్మల్లో మనం ఏదైనా ఒక్క మంచి పని చేసామా ఉండొచ్చు. సో ఏదో ఒక ఎప్పుడో అలా అలా తిరుగుతూ ఒక మానవ జన్మ ఏదో అలా మన కర్మ వల్ల రావచ్చు, ఏదో అలా. కానీ మానవ జన్మ పొందడం మన కర్మ వల్ల అవ్వచ్చు. అంటే అంటే ఏంటంటే సైకిల్ వల్ల. ఇప్పుడు ఏదైతే 84 lakh స్పీషీస్ ఏదైతే ఉంటాయో అలా 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 చేసేసి ఒక సైకిల్ ప్రకారం వస్తుంది అనమాట. అన్ని ఒక సైకిల్ ప్రకారం నడుస్తుంది. సో దాని ప్రకారం రావచ్చు, మానవ జన్మ రావచ్చు అలాగా. కానీ భక్తి దొరకడం అది దుర్లభం, అతి దుర్లభం అన్నమాట. అది మన కర్మలకి అతీతం. వచ్చిన మానవ జన్మను మనం కాపాడుకోవాలి. అవును. ఇదంటే సద్వినియోగం చేసుకోవాలన్నమాట. అంటే మానవ జన్మలోనే మనం భక్తి చేసుకోవచ్చు. లేకపోతే మనల్ని కూడా ఒక 2 కాళ్ళ పశువు అని చెప్పేసి శాస్త్రాలు చెప్తాయి అన్నమాట. మానవ జన్మ వచ్చినా కూడా మనం దీన్ని భక్తి కోసం ఉపయోగించుకోకపోతే పశువుకి మనకి పెద్ద తేడా లేదు అని అర్థం, అంతే. హరే కృష్ణ. హరే కృష్ణ.